నమస్కారం అండి. మన తదుపరి అంశం మీదకి నేను దృష్టి సారిస్తున్నానండి. ఇది మనం త్వరలో చేపట్టబోయే ఇప్పుడు ప్రెజెంట్ ఆన్‌గోయింగ్ మన హాట్ టాపిక్ అనుకోండి. మేజర్ రిపేర్స్. సో, మేజర్ రిపేర్స్ అనగానే మీకు అందరికీ అర్థమైపోతుంది. మన లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. రఫ్‌లీ అరౌండ్ 60-70 పీపుల్ ఐ థింక్ అటెండ్ అయ్యారు. సో, దాంట్లో మనం ఈ ప్రపోజ్ చేసామన్నమాట. ఇలాగ మన కండిషన్ ఆఫ్ ద కాలనీ చాలా దారుణమైన పరిస్థితులకు వచ్చింది. దీన్ని మళ్ళీ పునరుద్ధరించాలి, మంచి షేప్లోకి తీసుకురావాలి. దీనికి షేప్లోకి తీసుకురావాలంటే డబ్బులు కావాలండి, అందులో డౌటే లేదు. ఎవరు కూడా తన దీంట్లోంచి బయట నుంచి మనకి ఏమి ఎయిడ్ రాదు, ఎవరు గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు. మన డబ్బులు మనమే ఖర్చు పెట్టుకుని మనం జాగ్రత్తగా దీన్ని ఎంత బాగా మనం చేసుకుంటాము అనే దాని మీద ఒక చిన్న అనాలిసిస్, ఒక ఎస్టిమేట్. సాధారణంగా చేసేది అదే కదండి. మన ఇంట్లో ఏదైనా వస్తువు కొనాలంటే ముందు ఒక ప్రాథమిక అంచనా, ఒక టీవీ కొనుక్కుందాం అనుకుంటున్నాం, నా బడ్జెట్ ఎంత, నాకు 40,000 దాకా పెట్టగలుగుతాను అని మైండ్లో ఫస్ట్ అనుకున్న తర్వాత అప్పుడు మనం షోరూమ్కి వెళ్తాం. షోరూంలోకి వెళ్ళిన తర్వాత, ఏమండి 40,000 కాదండి, 55,000లో ఫలానా దొరుకుతుందండి, ఇంకా బాగుంటుందండి మీకు అని అన్నప్పుడు ఒకసారి ఆలోచిస్తాం, పెడదామా వద్దా. ఓకే, పెడితే ఇంకెంత 15,000 కదా, మనం ఆల్రెడీ 40కి ప్రిపేర్ అయి ఉన్నాం కదా, ఇంకో 15,000 కదా, పెడదామా వద్దా అని అప్పుడు మనం తగు నిర్ణయం తీసుకుని ఓకే అని అప్పుడు మనం సెటిల్ చేసుకుంటాం. ఇది కూడా అంతేనండి. అంతేగాని మీరు 3.5 కోట్లకి ₹1,00,000 పర్ హెడ్కి ఎలా అయ్యారు? ఇదో ప్రశ్న. అన్నిటికీ క్లియర్గా ఆ రోజు అటెండ్ అయినటువంటి వాళ్ళకి అందరికీ చెప్పాం, ఇది ఓన్లీ జస్ట్ ప్రాథమికమైనటువంటి అంచనా అంతే. ఒక ఉజ్జాయింపుగా ఒక ఫ్లాట్కి ₹1,00,000 కడితే మన దగ్గర సఫిషియెంట్ అమౌంట్ మనకి పూలప్ అవుతుంది. అప్పుడు ఆ పూలప్ అయిన అమౌంట్ని బట్టి మనం టేకప్ చేయాల్సినటువంటి వర్క్స్ ప్రయారిటీ వైజ్ 1, 2, 3, 4 అలాగ పెట్టుకుని దేనికి ఎంతెంత కేటాయించాలి, ఏంటి, ఏ బ్లాక్ ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, కమ్యూనిటీ సెంటర్కి ఎంత అవుతుంది, పైప్ లైన్ రిపేర్కి ఎంత అవుతుంది, రోడ్లు వేయడానికి ఎంత అవుతుంది, ఇలాంటివన్నీ అప్పుడు తర్వాత మనం చేస్తాం. అంతేగాని ₹1,00,000 మీరు ఎలా కలెక్ట్ చేసేస్తున్నారు అంటే ఏమన్నా మా జేబులో వేస్తున్నారా? యునానిమస్గా అందరం కలిసి అనుకున్నాం, దీన్ని రెగ్యులర్ మెయింటెనెన్స్లో పెట్టకూడదు, దీనికోసం సెపరేట్ అకౌంట్ ఉండాలి అని అక్కడే మనం తీర్మానించుకున్నాం. ఎందుకంటే ఈ డబ్బులు ఏదో పులుసులో పడిపోయినట్టుగాను మన రెగ్యులర్ మెయింటెనెన్స్లో కలపకూడదు. అలా అనుకుని సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. దానికి కూడా తర్కవిర్కాలు చేసేస్తున్నారనమాట. బ్యాంక్ రూల్స్ ప్రకారం ఫాలో అవుతున్నామండి. బ్యాంక్ అంటుంది ఎస్బీ అకౌంట్ పనికిరాదు, ఇండివిజువల్స్కి మాత్రమే ఎస్బీ అకౌంటు, ఇలాంటి ఏదైనా కమిటీలు కానీ ఇది కానీ ఏమన్నా ఉంది అని అంటే యూ షుడ్ ఓపెన్ ఏ కరెంట్ అకౌంట్, అంతే. అందులో డౌటే లేదు. వీ హ్యావ్ టు ఒబే దట్. అంతేకాని మా బైలాస్లో సేవింగ్స్ బ్యాంక్ అని రాసి ఉందండి కాబట్టి నేను అదే ఫాలో అవుతానని ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారండి. రేపొద్దున ఇప్పుడు దాన్ని ఏదో మన దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లోకి ఫండ్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతారు, ఏంటి ఇన్ని lakhs of rupees, ఇన్ని crores of rupees ఫ్లో అవుతుంది, దీని మీద అంచనా వేయండి, లేకపోతే దీని మీద నోటీస్ ఇవ్వండి అన్నారు. ఆ నోటీస్కి ఎవరండి సమాధానం చెప్తారు? ఎందుకంటే అంత రిస్క్ తీసుకోవడం మనకు వడ్డీ ముఖ్యం. అసలుకే దిక్కులేదురా దేవుడా అంటే వడ్డీలే కావాల్సింది మనకి. ఏమన్నా అంటే ఇలాగే ఉంటుందన్నమాట. దాని మీద పెద్ద ఇష్యూ, చాటపాడతంలా మెయిల్స్ పెట్టడము, మెసేజ్లు పెట్టడము. అంటే తిన్నంగా కడదాము అనుకునే వాళ్ళ మైండ్ను కూడా పొల్యూట్ చేసేయడం అనమాట ఇది. దీనివల్ల మీరు సాధిస్తుంది ఏంటండి? సో, కమింగ్ టు ద టాపిక్, ఆ రోజు అంశాలని నేను మరోసారి ప్రస్తావిస్తానండి. ఇలాగా అనుకున్నాము. సరే, ముందు మేము ఈసీలో ఒకసారి అనుకున్నాం అనమాట, ఇదండి ఇలా చేసుకుంటే అలా ఉంటుందండి. ఓకే, మనం ₹1 ఎక్కువగానే తీసుకుందామండి, ఎందుకంటే ఎగ్జాక్ట్ అమౌంట్ మనకు తెలియదు, దేనికి ఎంత ఖర్చు అవుతుందనేది తెలియదు. ఉజ్జాయింపుగా ఇంత అనుకుందాం. సరే, ముందైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్లాక్ ఫస్ట్ అయితే కలెక్ట్ చేసుకుందామండి. తర్వాత యాక్చువల్ మన కొటేషన్స్ తీసుకునేటప్పుడు దానికి సెపరేట్గా తీసుకుంటాం. ఏ బ్లాక్ ఆ బ్లాక్కి సెపరేట్ తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ రోడ్స్ ఉన్నాయనుకోండి, దట్ ఈస్ కామన్ టు ఆల్. కమ్యూనిటీ సెంటర్కి సంబంధించిన రిపేర్ వర్క్ కానీ, దానికి పెయింటింగ్ కానీ, మన కాంపౌండ్ వాల్ పెయింటింగ్ కానీ, ఇట్ ఈస్ కామన్ టు ఆల్. అదే అలా డిసైడ్ చేస్తారు. సో, ఏ బ్లాక్ ఆ బ్లాక్, దీనికి పైప్ లైన్కి ఎంత చేంజ్ అయింది అది బ్లాక్ వైజ్ చేసుకుంటాం. ఏ బ్లాక్ ఎంత అయింది, బి బ్లాక్ ఎంత అయింది, సికి ఎంత అయింది, డీకి ఎంత అయింది, దాని ప్రకారం వర్కౌట్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఎప్పుడవుతాయండి? ఒకసారి పనిలోకి దిగిన తర్వాతే లోతు తెలుస్తుందండి. దిగడానికన్నా ముందు మనం ఫస్ట్ ఒక అంచనా పెట్టుకున్నాం అనమాట.
అంతేగాని ఇక్కడ ఈ బేదర్పులు ఎక్కువైపోయాయండి. నాకు అదే అర్థం కావట్లేదు నాకు. నేను ఏ బ్లాక్ వాళ్ళకి ఎక్కువ తీసుకుంటున్నారు, ఏ బ్లాక్ ఏమండి మెయింటెనెన్స్లో మనం ఎస్ఎఫ్టీ ప్రకారం తీసుకున్నదే దాని గురించి అండి. మీకు గుర్తుండే ఉంటుంది, మనకి ఫస్ట్ ఈ మీటింగ్స్ అన్నీ జరిగేటప్పుడు ప్రతి మీటింగు స్పాయిల్ అయ్యేది ఈ ఒక్క టాపిక్ మీద అన్నమాట. ఒక పెద్ద మనిషి, ఐ థింక్ హీ ఈజ్ నో మోర్ నౌ, సో నేను ఎవరిది పేర్లు తీసుకోదలుచుకోలేదండి. సో ఆయన ఎప్పుడు సింగిల్ పాయింట్ ఎజెండా అనమాట, కామన్ మెయింటెనెన్స్. మనం అందరం ఒకే కాలనీలో ఉంటున్నాం, అందరూ ఒకటే మెయింటెనెన్స్ కట్టాలి, ఏ బ్లాక్ వాళ్ళైనా సరే. కామన్ మెయింటెనెన్స్. ఆ ఒక్క పాయింట్ మీద ఎన్ని మీటింగ్స్ ఆయన స్పాయిల్ చేశాడో తమాషా చూసామండి మన అందరం. ఒక్క మనిషి ఏదో అంటారు చూడండి, పూర్ణ కుంభంలో ఒక చిన్న విషపు చుక్క అంటారు చూడండి, అలాగా ఎంత విభేదించామన్నమాట ఆయనతోటి. లేదండి ఎస్ఎఫ్టీ ప్రకారం ఉండాలి, చిన్న బ్లాక్ వాళ్ళకి వీళ్ళకి అన్యాయం జరిగిపోతుంది, దాని మూలంగాను ఎస్ఎఫ్టీ ప్రకారం వెళ్తే ఏ గొడవ ఉండదని ఎంతో కష్టపడితే ఈ ఎస్ఎఫ్టీ సిస్టమ్ తీసుకొచ్చింది. దాంట్లో లబ్ధి చేకూరుతుంది కదండి ఏ బ్లాక్కి. మీ ఎస్ఎఫ్టీ ప్రకారమే, మీ దీని ప్రకారమే చేసుకుంటున్నాం కదండి. వాటర్ విషయంలో కూడా మనం అప్పుడు అందరూ కలిసి అదే మాట అనుకున్నాం. ఏమండి ఏ బ్లాక్లో సింగిల్ బెడ్రూమ్ ఉన్నా కానీ 5గురు ఉండొచ్చండి, డీలోను 4 బెడ్రూమ్లు ఉన్నా కానీ 2 ఉండొచ్చు. కాబట్టి మనం దాన్ని జడ్జి చేయలేము, ఏ ఫ్లాట్లో ఎంతమంది ఉంటున్నారు అనేది మనం డిసైడ్ చేయలేము. కాబట్టి వాటర్ విల్ బి చార్జ్డ్ ఈక్వల్లీ, అందరికీ యాక్చువల్స్ని డివైడ్ చేసుకుంటూ అందరికీ మనం సమానంగానే పెట్టాలి అని మనందరం అనుకున్నదే కదండి. అది ఎక్కడ ఏ విషయంలో అన్యాయం జరుగుతుంది, ఏ బ్లాక్ విషయంలోనూ మాట్లాడితే చాలు, మేము ఏ బ్లాకు. ఏమండి ఎందుకు అలా మిమ్మల్ని మీరు తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారు నాకు అర్థం కాదు. ఓటు వేసేటప్పుడు మీకు అదే రైట్ ఉంది, డి బ్లాక్ వాడైనా అదే ఉంది, బి బ్లాక్ వాడైనా నాకు అదే రైట్ ఉంది. నేను ఒకటే ఓటు వేస్తానండి. నా ఓటుకి ఎంత వాల్యూ మీ ఓటుకి కూడా అంతే వాల్యూ. మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసి చూసుకుంటారు, ఇన్ఫీరియారిటీ ఎందుకు ఫీల్ అవుతున్నారు? అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సా లేకపోతే అతి తెలివితేటలా? అంటే అసలు ఇష్యూస్ని పక్కకు పెట్టడానికి, తప్పుదారి పట్టించడానికి మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఇది. ఎక్కడ జరుగుతుందండి అన్యాయం మీకు? పార్కింగ్ విషయంలో ఉంది, నేను దాన్ని తర్వాత ప్రస్తావిస్తాను, నేను వేరే అంశంలో నేను ప్రస్తావిస్తాను. మెయింటెనెన్స్ విషయంలో జరిగింది. మీకు వాటర్ పైప్ లైన్ కోసం 44,000 కట్టమన్నప్పుడు ఏ బ్లాక్ కాదు, బి బ్లాక్ కాదు, సి బ్లాక్ కాదు, డి బ్లాక్ అందరికీ ప్రోరాటా బేసిస్లో అందరికీ 44,000 ఛార్జ్ చేసాం. అప్పుడు అసలు ఎవరు నోరెత్తలేదండి. అప్పుడు జరగలేదు అన్యాయం. మరి అంటే ఇప్పుడు ఏదో పాయింట్ లేవదీసేసాం మేము ఇదని చెప్పేసి మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోండి. మీరు కూడా ఓనరే, మీరు కూడా పార్ట్ ఆఫ్ ది కాలనీ. అంతేగాని మీరు ఏదో సెపరేట్గా మూల ఉన్నారు కదా అని చెప్పేసి అన్నిటికీ ఆ కుంచితమైన మనస్తత్వంతో అలా ఆలోచించొద్దండి. ఎప్పుడు కూడా ఇన్ఫీరియర్గా మీరు ఎప్పుడు ఆలోచించకండి. అన్ని బ్లాక్స్ సమానమే, అందరు మెంబర్స్ సమానమే. అంతేగాని ఏ బ్లాక్ ఒకటి, బి బ్లాక్ ఒకటి, సి బ్లాక్ ఒకటి, డి బ్లాక్ ఒకటి కాదని తెలిసిందండి. మీరు ఎవరైనా ముందరకు వస్తే రేపు పొద్దున మీ నుంచే ప్రెసిడెంట్ కావచ్చు. ఎవరు కాదనగలరండి చెప్పండి? మీ నుంచి సెక్రటరీ రావచ్చు, మీ నుంచే ఇంకో పోస్టులో రావచ్చు. మీరే మేనేజ్ చేయొచ్చు మొత్తం కాలనీ అంతటిని. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి అనవసరంగా మీ బుర్రలు పాడు చేసుకోవద్దు, జనాల బుర్రలు పాడు చేయొద్దండి దయచేసి. సో ఈ మేజర్ రిపేర్స్ గురించి ప్రస్తావించినప్పుడు ఏంటంటే అందరం కలిసి ఓకే బాగానే ఉంది, ఇదేదో ప్రపోజల్ అక్కడ చాలా క్లియర్గా అక్కడ అటెండ్ అయిన వాళ్ళకి చాలా క్లియర్గా ఎస్టిమేట్ చేసి చెప్పామన్నమాట. ఏంటంటే ముందుగా ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి అంచనా ప్రకారం ఒక్కొక్క ₹1,00,000 చొప్పున మనం తీసుకుందామండి. తర్వాత యాక్చువల్స్ ఈ కొటేషన్స్ ఈ వర్క్ టేకప్ వచ్చినప్పుడు ఫైనల్లో మనం వర్క్ కంప్లీట్ అయ్యేటప్పుడు విల్ మొత్తం కంప్లీట్ అకౌంట్స్ అంతా చూసి ఏ బ్లాక్ ఎంత అయిందండి, బి బ్లాక్ ఎంత అయింది, సికి ఎంత అయింది, డికి ఎంత అయింది. సో కామన్ ఎక్స్పెండిచర్ ఏముంది దీంట్లో, కమ్యూనిటీ సెంటర్ కానీ రోడ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కామన్ ఎక్స్పెండిచర్ ఉంది, అది ఎంతవరకు అయింది. సో వర్కౌట్ చేసి బ్లాక్ వైజ్ డివైడ్ చేసి ఏమండి మీరు ₹1,00,000 ఇచ్చారు, 90,000 అయిందండి, ఇంకో 10,000 మిగిలింది, ఆ 10,000ని మీ ఫ్యూచర్ మెయింటెనెన్స్ కింద అడ్జస్ట్ చేసేస్తాం. బి బ్లాక్ ఉంది, ఏమంటే మీరు ₹1,00,000 కట్టారు, 1,10,000 అయిందండి, ఆ 10,000 మీరు కట్టండి. ఇలా చేద్దామని చెప్పేసి మేము చాలా క్లియర్ కట్గా చెప్పామండి. ఇంకా ఎన్నెన్నో రకరకాల అపోహలు అనుమానాలు పెట్టేసుకుని, అది అనుమానాలు కదండి, కావాలని ఏంటంటే విషం జిమ్మడం అనమాట. అంటే జరిగే పని జరగకూడదు, దానివల్ల ఎవరికండి నష్టం? ఏదో అంటారు కానీ చెరువు మీద కోపం వచ్చి కడుక్కోవడం అనేస్తారు, దానివల్ల నష్టం మనకేనండి.
ఎవరినో ఉద్ధరించట్లేదండి. మన కాలనీని మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటున్నామండి. దానికి అందరూ సపోర్ట్ చేయాల్సింది పోయి మా రిజర్వేషన్స్ మాకున్నాయి, మా అనుమానాలు మాకున్నాయి, రండి తీర్చుకుందాం, అనుమానం అంటే తీర్చుకుందాం. ఎవరు కాదన్నారు చెప్పండి? ఇంచుమించు ఆ జీబీఎం తర్వాత ఫాలోఅప్ కింద ఒక మీటింగ్ పెట్టాం. ఆల్ అవైలబుల్ ఓనర్స్ రండి, అందరం దీని గురించి చర్చించుకుందాం. ఎందుకంటే ఈసీలో మేము చాలా క్లియర్ కట్గా మేము చెప్పుకున్నాం. ఎందుకంటే ఈసీ విల్ నాట్ టేక్ అప్ దిస్ మేజర్ రిపేర్ వర్క్స్. అండర్లైన్ చేసుకోండి, ఈసీ మెంబర్స్ ఆర్ నాట్ టేకింగ్ అప్ దిస్ మేజర్ రిపేర్ వర్క్స్. ఓన్లీ అసిస్ట్ చేస్తాం, సహాయ సహకారాలు అందిస్తాం. దీనికోసం ఒక ఇండిపెండెంట్ కమిటీ మేము కాల్ ఫర్ చేసాం, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారని. చాలామంది ఔత్సాహికులు ముందరకు వచ్చారు, వాళ్ళందరి పేర్లు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫండ్ కలెక్షన్ అది అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళే ముందుకు వస్తారు, వాళ్ళు చేస్తారనమాట ఇది టేకప్ చేసేది. ఇంకా దీంట్లో ఇంకెంతకన్నా క్లారిటీ ఏముంటుందండి? ఏదో ఫండ్స్ అంతా తీసుకొచ్చి ఏమన్నా అమ్మ జేబులో ఇంట్లోకి పట్టుకెళ్తున్నాం, ఏమన్నా దోచుకుని వెళ్ళిపోతున్నాం ఏమన్నా. ఒక బ్యాంకులో అకౌంట్లో ఉంది, సెపరేట్ అకౌంట్లోను ఏ రోజు ఎంత డిపాజిట్ అయింది మీరే డైరెక్ట్గా వేసుకుంటున్నారు, దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. రికార్డ్స్, ఎవ్రీ రికార్డ్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెరిఫై చేసుకోండి వచ్చి. ప్లస్ ఇది వర్క్స్ టేకప్ చేసేటప్పుడు మనం ఐటమ్ వైజ్ ఒక్కొక్కటి మనం పెడతాం దాంట్లోను. అండ్ ఫస్ట్ టేకప్ చేసే వర్క్ ఇది, దీనికి ఎంత ఎస్టిమేషన్, ఇన్ని కొటేషన్స్ వచ్చాయి, ఫలానా వాళ్ళు దీంట్లో మెంబర్సు, ఇండిపెండెంట్ మెంబర్స్. దాంట్లో ఎంతమంది అయినా మీకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మీరే రండి, దాంట్లోకి మీరే టేకప్ చేయండి. ఎవరు కాదన్నారండి? మిమ్మల్ని రావద్దని ఎవరైనా చెప్పారా? మీరు రారు, ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చి చేస్తున్నామని చెప్పేసి అంటే వాళ్ళకి అనుమానాలు క్రియేట్ చేయడం. మన ఇల్లు మనమే సర్దుకోవాలండి, మన ఇల్లు మనమే బాగు చేసుకోవాలి, ఎవడో వచ్చి బాగు చేయడానికి. ఇప్పుడు కొంతమంది మెయిల్స్లోనూ దీంట్లోనూ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇప్పటికీ కూడా CGWH వాళ్ళు టేకప్ చేయాలి ఈ ఇష్యూస్ అని. ఎంత హాస్యాస్పదంగా ఉందండి. వాడేమో చేతులు దుర్పరించుకుని వెళ్ళిపోయి ఎన్నో ఏళ్ళు అయిపోయింది, ఇంకా మనకు ఆశ చాలేదా? ఎక్కడి నుంచి తీసుకొస్తాడండి వాడు చేస్తాడా? అసలు ఏమైనా పాజిబిలిటీ ఉందండి? ఒకవేళ పాజిబిలిటీ ఉందని ఎవరైనా నాకు నమ్మకం కలిగించండి, ఇవన్నీ ఆపేద్దాం. ఎందుకంటే నాకు మిగులుతాయి డబ్బులు, నేను కూడా పే చేస్తున్నాను. అలాంటి ఎవరైనా చేస్తాము, మేము టేకప్ చేస్తాం, మేము CGWH కన్విన్స్ చేసి వాళ్ళతోటి ఇవన్నీ చేపిస్తామనండి, చక్కగా హాయిగా మాకు అంతకన్నా కావాల్సిందే ఉందండి. కాబట్టి ఏంటంటే ఇలా దయచేసి జరిగే ప్రయత్నాన్ని మాత్రం ఇలా కాళ్ళు చేతులు అడ్డం పెట్టేసి అడ్డుపడిపోయి ఏదో మీరు సాధించేదే ఉండదని నేను సాధించేదే ఉండదని చివరికి ఏంటంటే అక్కడ నష్టపోయేది కాలనీ నష్టపోతుందని. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలన్నీ దయచేసి విరమించుకోండి. నేను చెప్పిన అంశాల్లో ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే మన జనరల్ బాడీ మీటింగ్లో జనరల్ కింద పాయింట్ కింద లేవదీసి చక్కటి డిస్కషన్ చేసుకుందాం అందరం కలిసి. అటువంటి దీంట్లో ఇంకేమన్నా ఫర్దర్ ఏమో మాకు వచ్చిన ఐడియాతో మేము ఇది చేస్తాం, ఇలా చేద్దాం అనుకుని చెప్పేసి ముందరికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. ఏమంటే తప్పదు, ఏదో అంటారు చూడండి, ఎవరో ఒకరు ముందరికి వెళ్ళాలి, ఫస్ట్ అడిగేయాలి. అడిగేసిన తర్వాత ఎస్ ఇదా దారి అదా దారి అని చెప్పేసి ఇంకొకళ్ళు ఎవరో ఒకరు గైడెన్స్ తీసుకుంటాం, మనం చేద్దామండి. దాంట్లో తప్పే ఉంది. మేము ఏదో గట్టిగా తీసుకుని మేము చెప్పినట్టు ఇలాగే జరగాలి అని మేము గట్టిగా పట్టు మీద కూర్చోలేదు కదా, మేము పట్టు కూర్చోలేదు కదా. వీఆర్ ఫ్లెక్సిబుల్. మీరు ఏ సలహానే ఇవ్వండి, తీసుకోవడం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదైనా బాధ్యత ఏమండి నేను టేకప్ చేస్తానండి ఈ ఇష్యూని, దయచేసి తీసుకోండి, మహానుభావ తీసుకోండి, చేయించండి. మేము కూడా మానిటర్ చేస్తూ ఉంటాం, మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. సో దయచేసి ఈ మేజర్ వర్క్స్ గురించి ఎక్కువగా దీన్ని తర్క వితర్కాలకు పోకుండా సాధ్యమైనంత తొందరలో మనం ఆ అమౌంట్ని కనుక పూలప్ చేసుకోగలిగితే చక్కగా మనం ఇంకా ఫర్దర్గా డిటీరియరేట్ అయిపోయాక ముందే మనం మేల్కొని ఇలాంటి కొన్ని చక్కటి సదుపాయాలన్నింటిని మనం చేసుకుంటే అది కూడా చాలా క్లియర్గా చెప్పామన్నమాట అండి. దీనివల్ల మీ యొక్క ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, నాట్ ఓన్లీ ప్రాపర్టీ వాల్యూ, మీ రెంటల్ వాల్యూ పెరుగుతుంది. ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, చక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయి, చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది, 24 గంటలు వాటర్ సప్లై ఉంది, దేనికి లోటు లేదు అని అంటే మీ రెంటల్ వాల్యూ చక్కగా పెరుగుతుంది. కానీ ఎవరైతే దీంట్లో ఓనర్స్ కాకుండా రెంట్కి ఇచ్చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లబ్ధి పొందుతారు కదండి.
నేనైతే ఓనర్ని, నేను ఇక్కడే ఉంటాను, నాకేం డైరెక్ట్గా వచ్చే లబ్ధి అంటూ ఏదీ లేదు. నేను అమ్ముకున్నప్పుడు సంగతి అది. నాకు ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు ఏం లేవు. నాకు డైరెక్ట్గా నాకు ఇమ్మీడియట్గా వచ్చే రిటర్న్స్ ఏదీ లేదండి. దీంట్లో ఇమ్మీడియట్గా లబ్ధి పొందేది ఎవరంటే ఎవరైతే తమ తమ ఫ్లాట్స్ని రెంట్కి ఇచ్చారో వాళ్ళదన్నమాట. వాళ్ళకి వెంటనే రిటర్న్స్ వచ్చేస్తాయి. ఇంచుమించు ఒక ఏడాదిలోనే వాళ్ళకి దాన్ని రీకూప్ చేసేసుకుంటారు వాళ్ళు. అంత విడమర్చి చెప్పాము దాంట్లో. దీనికి అందరూ కూడా, సభ్యులందరూ కూడా చాలా ఫస్ట్ టైం నేను చూశాను అనమాట. అంతా ఏకకంఠంతో ఓకే చెప్పారనమాట ఈ ప్రపోజల్. ఇంతల్లా చెప్పిన తర్వాత, లేదు మాకు దీంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయి, మాకు అనుమానాలు ఉన్నాయి. ఏమంటే ఒక రెజల్యూషన్ దీంట్లో తీసుకున్న తర్వాత, జీబీఎంలో తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు దానికి కట్టుబడి ఉండాల్సిందేనండి. అది ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ దాని నుంచి డీవియేట్ అయ్యే అవకాశం లేదు. మీకు ఏమైనా అనుమానం ఉంటే తీసుకోండి. ఎవరైతే కాదన్నారో, ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టాము, ఇది కన్సిక్యూటివ్ ఇలాగ ఈ వర్క్ టేకప్ అయ్యి కంప్లీట్ అయ్యేదాకా కంటిన్యూస్గా మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఏదైనా మీటింగ్లో మీరు పార్టిసిపెంట్స్ ఫలానా సబ్జెక్ట్ మీద, ఎస్ నాకు ఇది అందండి, దీంట్లో అనుమానం ఉంది, దీనికి ఎంత అవుతుంది, దీనికి 50 లక్షలు అవుతుందా, దీనికి 60 లక్షలు అవుతుందా, నాకు తెలిసిన వాళ్ళు 50 లక్షలకి చేస్తామన్నారండి, నాకు తెలిసిన వాళ్ళు 30 లక్షలకే చేస్తానండి, రండి తీసుకురండి, మాట్లాడదాం, ఆయనతోటి నెగోషియేట్ చేద్దాం. మనకు వర్క్ ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మేజర్ రిపేర్స్ అనే దాని మీద చాలా 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 హాట్ టాపిక్గా నడుస్తుంది. అందరూ ఏంటంటే ఏదో రకరకాల అనుమానాలు మైండ్లో పెట్టుకుని, ఐ థింక్ నేను ఇప్పుడు చెప్పిన దాని మీద ఒక క్లారిఫికేషన్ వచ్చి ఉంటుంది. ఇంకా క్లారిఫికేషన్ రాకపోతే, ఇంకా ఫర్దర్గా కావాలి అనుకుంటే జనరల్ బాడీ మీటింగ్లో మనం అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం. ఫర్దర్ క్లారిఫికేషన్ నా వైపు నుంచి నేనైతే ఎప్పుడూ ఇస్తాను, నేను మిగతా సభ్యులు కూడా ఇస్తారు. కాబట్టి అనవసరమైన అపోహలు పెట్టుకుని దీన్ని ఇంకా మనం ఈ కాలనీని ఇంకా నాశనం చేద్దాం, మనం చేతనైనంత వరకు మనం దీన్ని కాపాడుకుందామండి. ఇదంతా మన ఇల్లు అండి, మన కాలనీ అంటే మన ఇల్లు అండి, మన ఇంటిని మనమే చక్కదిద్దుకోవాలండి. బయట నుంచి వచ్చిన వాళ్ళు నవ్విపోతున్నారనమాట మన దగ్గర. మన కాలనీ పరిస్థితి చూసి మొదటి నుంచి చూస్తున్నటువంటి వాళ్ళు బయట నుంచి ఎవరైనా వస్తే నవ్విపోతున్నారనమాట, ఏంట్రా ఇది అని. కనీసం ఇప్పుడైనా మనం మేల్కొందామండి. ఇది ఒక చిన్న మేల్కొల్పు లాంటిది అనుకుంటున్నాను అనమాట. సో అందరూ ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని, ఇంకా ఏమన్నా అనుమానాలు ఉంటే తప్పదండి, అనుమానాలు ఉంటాయి, ఇవి ఉంటాయి, రకరకాల ఇవి ఉంటాయి, ఇవ్వండి. బట్ దాని అర్థం ఏంటంటే మీరు మెయింటెనెన్స్, మీరు దీనికి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ నేను పే చేయను అంటే కాదు, కాంట్రిబ్యూషన్ పే చేస్తూనే మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి. అంతేగాని దాన్ని మానేస్తాను, నాకు సంతృప్తికరమైన సమాధానం వచ్చే నేను సాటిస్ఫై అవ్వడం అనేది నా చేతుల్లోనే ఉందండి. ఇంత చెప్పిన తర్వాత కూడా నేను సాటిస్ఫై కాని అంటాడు, ఇంకా అలాంటి వాడిని ఏం చేస్తాం మనం ఏం చేయలేం. కాబట్టి అలాంటి ఇది పెట్టుకోవద్దండి. మన కాంట్రిబ్యూషన్ మనం చేస్తూ ఉండాలి. క్లారిఫికేషన్ కావాలంటే క్లారిఫికేషన్ తీసుకోండి. ఇక్కడ ఎవరిని మోసం చేసేయట్లేదండి. అనవసరమైన అపోహలకి పోయి అనవసరమైన అనుమానాలు క్రియేట్ చేసి విషం జమ్మడం అనేది ప్రయత్నాలు అయితే మానుకోండి. అర్థమైందండి. సో ఈ సబ్జెక్ట్ని నేను ఇక్కడితోటి విరమించుకుంటున్నానండి. థ్యాంక్ యూ.